బెట్టింగ్ యాప్‌ల్లో పెట్టి డబ్బులు పోగొట్టేశాడు. ఆ! ఒక 1,00,000 2,00,000 దాకా పోగొట్టేశాడు. 3,00,000 అమ్మా నాన్నని అడుగుతున్నాడు అప్పు తీరుతారా లేదా అని చెప్పేసి. మా పేరెంట్స్ ఏమన్నారు, మేము తీర్చాం, సావు నీ సావు నువ్వు సావు అన్నారు. ఆహా! ఇంక మనోడు సరే అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. నీకెలా తెలిసింది ఆడు సూసైడ్ చేసుకుంటున్నాడని? నాకు ఫోన్ చేశాడులే మెటగాడు, ఇలాగా మామ చనిపోతున్నారా నేను అన్నాడు. ఎందుకురా నీకు అంత కష్టం వచ్చిందని అంటే, ఇలాగ యాపిల్లో అదే బెట్టింగ్ యాప్ల్లో పెట్టిన డబ్బులు బొక్క అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, ఆ! ఇప్పుడు అలా పీక మీద కూర్చున్నారు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు, నువ్వే నేను మా ఊళ్ళో పని అవ్వట్లేదు అని అంటే, హ్మ్. నేను చూసుకుంటానురా అని లోపు ఫోను మరి సరిగా వినపడలేదు, కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. ఇంకా ఈడే ఎటకార పడుతున్నాడేమో, ఇంకా సీన్ లేదు, సూసైడ్ ఏం చేసుకుంటాడు అనుకున్నా. ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎలాగరే మనవాడు ఎలా చేసుకున్నా అంటే, సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఆపరేషన్ ఏమో చేయనంటున్నారు డబ్బులు లేక. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే చచ్చిపోతే ఫోన్ చేయండి అంటున్నారు. వాళ్ళు చచ్చిపోయాక ఫోన్ చేయండి, ఇప్పుడైతే వద్దు అని చెప్పేసి, మేమైతే ఓ పైసా కట్టాం, మా దగ్గర డబ్బులు లేవన్నాను. మీ డబ్బులు నేను ఎప్పిస్తానులే, మీరు రండి ముందైతే అని చెప్పేసి మొత్తం ఒప్పించాను. మీ డబ్బులు మరి అలా అయితే అప్పు మరి మీకు కట్టాలి కదా అంటే, బాబు మీరేం కట్టకలేదు, మీ ఓడి చేత కట్టిద్దాంలే అయ్యి అలాగని బతికించాను. వాడు అప్పటికీ పాప, ఒరే నన్ను వదిలేంటే పోతాను, నన్ను వదిలేంటే పో. నువ్వేనా అంత చేసింది? 3 రూపాయలు వడ్డీకి ఇచ్చేయాలే, ఇతనే కాదు మరి నేను బతకాలి కదా. ఓహో! నేను వ్యాపారం. అక్కడే చచ్చిపోతుంటే సైన్ పెట్టించుకున్నావా ఏంది? మరి అదే కదా, ఆడు ఇలా అదే డాక్టర్ సంతకం పెట్టుకుంటారు కదా, ఆపరేషన్ చేసినప్పుడు చచ్చిపోతే మా పూజ కాదు నా అమ్మ నాన్న పెట్టన్నారు. నువ్వు బెటర్ మొగ్గ అంటే ఆడు పెట్టేశాడు. దాంతోపాటు నాది కూడా ఇచ్చేసాను, అప్పు తీర్చే వరకు ఇది చచ్చిపోవడానికి కూడా వీలు లేదని చెప్పి. ఆడు పాపం రికవర్ అయ్యాడు. రికవర్ అయిన తర్వాత ఫోన్ చేసి, నిజం నువ్వు నన్ను ప్రేమతో బతికించలేదు, లబ్బడి కొడక నన్ను ఎందుకు బతికించారా అంటే, నేను చెప్పాను, అరే పాప మేము నీకంటే ఇరపప్పలాగా కనపడుతున్నావురా, మేము ఊళ్ళో బతుకుతెరువు లేక సిటీ వచ్చి ఇక్కడ నానా సంఖ్యలు నవ్వుతున్నాం, రెంటలు కట్టలేక, చిట్టీలు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, మేము స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలకే ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు ఫ్రీగా ఉత్తినే అప్పులు పెట్టేసి, ఐపీ పెట్టేసి, టుప్పు పెట్టేసి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, అలా ఎలా వదులుతావు అనుకుంటున్నారు నువ్వు అని చెప్పి నేనంటే, అప్పుడు ఆడు షాక్ అయ్యాడు. పాప మా నాన్న కోల్డ్ ఫారంలో పెట్టేశాడండి ఈ అప్పులు తీర్చడానికి.